దేవరా బిజినెస్ వాటికంటే తక్కువేనా? అయితే నిజంగా దేవరా సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్ డీల్స్ సెట్ చేసుకుందా లేదా అనే విషయంలో మాత్రం ఊహించని సందేహాలు కలుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా బాటలో వారికంటూ ఒక మార్కెట్ను క్రియేట్ చేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు అందరికీ ఫోకస్ ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలపైనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో చేస్తున్న రిస్క్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మిగతా హీరోలందరూ కూడా ఫామ్ లో ఉన్న దర్శకులతో చేస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దారుణమైన డిజాస్టర్ అందుకున్న ఆచార్య దర్శకుడు కొరటాల శివతో వర్క్ చేస్తున్నాడు. నిజంగా డేరింగ్ డెసిషన్ అనే చెప్పాలి. అయితే ఇంతకీ దేవరా బిజినెస్ వ్యవహారాలు ఎలా కొనసాగుతున్నాయి అనే విషయంలో మెగాస్టార్ చిరంజీవితో అతను చేసిన ఆచార్య సినిమా చాలా దారుణమైన నష్టాలను కలిగించింది. ఆర్థికంగా కూడా కొరటాల శివ చాలా ఇబ్బందులు పడ్డాడు. అందుకే దేవరా సినిమా బిజినెస్ వ్యవహారాలలో అసలు ఏ మాత్రం తలదూర్చలేదు. ఇక దేవరా సినిమా బిజినెస్ డీల్స్ పుష్ప 2, కల్కి సినిమాల కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే సినిమాకు అనుకున్నంత స్థాయిలో ఇప్పటి వరకు మంచి పాజిటివ్ బజ్ ఇచ్చే విధంగా అప్డేట్స్ అయితే రాలేదు. ఆ మధ్య వచ్చిన టీజర్ కూడా ఎక్కువ రోజులు హడావిడి చేయలేకపోయింది. ఇక పోస్టర్స్ కూడా వైరల్ అవ్వలేదు. సినిమాలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఉన్నప్పటికీ బాలీవుడ్ లో సైతం పెద్దగా సౌండ్ అయితే క్రియేట్ చేయలేదు. ఎన్టీఆర్ కు అయితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమా కంటెంట్ తో కూడా ఎంతో కొంత బజ్ క్రియేట్ చేస్తే బిజినెస్ లో టేబుల్ ప్రాఫిట్ అందుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి కరణ్ జోహార్ ను లైన్ లోకి తీసుకురావడం హిందీ మార్కెట్ లో కలిసి వచ్చే అంశమే. ఇక బిజినెస్ డీల్స్ అయితే పుష్పరాజు, ప్రభాస్, కల్కి కంటే కూడా తక్కువ స్థాయిలో ఉన్నట్లుగానే ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇకపై జరిగిన పొరపాట్లను పట్టించుకోకుండా దేవరా మేకర్స్ రాబోయే రోజుల్లో మంచి అప్డేట్స్ తో సినిమాకు హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనిరుద్ధ్ కూడా మంచి మ్యూజిక్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. మరి రాబోయే రోజుల్లో దేవరా మేకర్స్ ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.